ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు హెయిర్ ఎస్టింగ్ జాబ్లోకి వెళ్ళిపోతావు. సో మీరు వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో ల్యాండ్ కావడము, మళ్ళీ రావడం, మళ్ళీ హైదరాబాద్కి రావడం, లేకపోతే ముంబై, ఢిల్లీ సంథింగ్ ఇదే ప్లేస్లో తిరుగుతావు. సో అలాంటి టైంలో ఆఫర్స్ వస్తే ఏం చేస్తావు పూజ మరి? ఖచ్చితంగా వస్తా, అంటే మంచి ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాను నేను. ఒకవేళ ఏదైనా మంచి ఆఫర్ వస్తే జాబ్ వదులుకోవడానికి రెడీనా పూజ? ఖచ్చితంగా రెడీ. మరి అలాంటప్పుడు ఇది చేయడం కంటే ఇదేదో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా మరి. అవును తీసుకోవచ్చు, కానీ ఒక్క సైడే ఎందుకు, రెండు ఉంటే మంచిదే, మనకే మంచిది కదా. అది నార్మల్గా జనరల్గా ఏదైనా చదివితే అయిపోవు కదా. హెయిర్ హోస్టింగ్ అంటే అసలు చాలా కష్టం, అసలు అందులో జాబ్ రావాలన్నా కొంతమంది చాలా కష్టపడతారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే అందులో అమ్మాయిలు నిజంగా చాలా అందంగా ఉండాలి. సో ఫేస్ మీద ఒక పింపుల్ కూడా ఉండొద్దు. సో పర్సనాలిటీ కూడా బాగుండాలి, వెయిట్ ఇంతే ఉండాలి, హైట్ ఇంతే ఉండాలని అంటారట. సో నిజమైన పూజ? ఖచ్చితంగా. అంటే ఎలా ఉండాలి అసలు? అంటే వాళ్ళు లుక్ వైజ్ గా జనాలు ఇలా చూడగానే వాళ్ళు వచ్చి ఫ్లైట్ ఎక్కాలా? వాళ్ళు చూడంగానే అబ్బా అనిపించాలి, అట్లా ఉండాలి ఒక్కొక్కళ్ళు. క్యాబిన్ క్రూకి అయితే ఒక 300 మెంబర్స్లో ఒకళ్ళనేమో తీసుకుంటారు క్యాబిన్ క్రూకి. ఓకే, అంత కాంపిటీషన్ ఉంటుంది క్యాబిన్ క్రూకి, ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్ ఉంటారు.